ఈరోజు పరమ పవిత్రమైన రోజుగా పవిత్ర మనసుతో పవిత్రమైన తండ్రిని అనుభవం చేసుకోండి. ప్రపంచంలో అనేక రకాల శాస్త్రాలు ఉంటాయి, కానీ అవి ధర్మపేతల చేత కానీ మానవుల చేత కానీ రచింపబడి ఉంటాయి. కానీ ఇక్కడ పరమాత్మ శివుడు దాదీజీ శరీరంలోకి వచ్చి చాలా మంచి విషయాలు, గుహ్యమైన విషయాలు, ఏది చేస్తే పాపం, ఏది చేస్తే పుణ్యం, ఏది చేస్తే స్వర్గప్రాప్తి, ఈ విషయాలన్నీ మనకు తెలియజేశారు. ఈరోజు పుణ్యం గురించి తెలుసుకుందాం. బాబా చెప్తున్నారు, శివ పరమాత్మ మహావాక్యం. బాబా ద్వారా లభించిన ఖజానాలు స్వయం పట్ల ధారణ చేయటంలో లేదా ఇతరులకు పంచటంలో బిజీగా ఉండాలి. అప్పుడు ఇతరుల గురించి సంకల్పం చేసే ఖాళీయే మనకు ఉండదు. బాబా అంటున్నారు, మనకి ఎన్ని అయితే ఖజానాలు ఇచ్చారో అన్నీ స్వయంలో ధారణ చేయాలి. ఆ ఖజానాలన్నీ కూడా అంటే జ్ఞాన ఖజానా ఇలా ఉంటాయి కదా, ఆ ఇతరులకు పంచడంలో మీరు బిజీగా ఉంటే ఇంకా మీరు ఇతరుల గురించి ఏమీ ఆలోచించకుండా ఉంటారు. ఇలా చేయటం వలన అన్నిటికంటే పెద్ద పుణ్యం ఇదే అంటున్నారు బాబా. మనకేం ఖజానాలు ఇచ్చారు? సంకల్ప ఖజానా. ఇలాగ రకరకాలుగా బాబా ఖజానాలు స్వయం పట్ల ఉపయోగించుకోండి అంటున్నారు బాబా. స్వయం పట్ల ఉపయోగించడం అంటే స్వయం పట్ల ధారణ చేయమని. బాబా చెప్తున్నారు, శివ పరమాత్మని మహావాక్యం 22వ తారీఖు 1/76లో. స్వయంలో ఏదైనా బలహీనత అనుభవం చేసుకుంటే, సేవ నిరంతరము చేస్తూ ఉంటే, సేవ వలన లభించిన పుణ్యం ఆధారంగా సర్వాత్మల మనసు నుండి లభించు ఆశీర్వాదాలు ప్రాప్తి ఆధారంగా మీకు సంతోషం లభిస్తుందని చెప్తున్నారు బాబా. బాబా అంటున్నారు, మీకు ఎప్పుడైనా ఏదైనా సంకల్పంలో ఏదైనా బలహీనత అనుభవం చేసుకుంటున్నారనుకోండి, అప్పుడు సేవను చేయండి, నిరంతరం చేస్తూ ఉండండి. సేవ చేయటం వలన సర్వాత్మలు కూడా వాళ్ళ మనసులో సత్యజ్ఞానం తెలుసుకున్నామని అనుభవం అవటం వలన ఆ మనసు యొక్క సంతోషించటం వలన మనకు ఆశీర్వాదాల రూపంలో పుణ్యం తయారైపోతుందని చెప్తున్నారు బాబా. ఎందుకంటే స్వయం ఇతరాత్మ సేవలో నిమగ్నం అయితే పుణ్యం జమ అయిపోతుంది. అప్పుడు స్వయం బలహీనతలు కూడా సమాప్తి అయిపోతాయి అంటున్నారు బాబు.
బాబా చెప్తున్నారు 80 సంవత్సరంలో శరీరాన్ని ఆత్మని రెండింటినీ పవిత్రంగా తయారు చేసుకోవటంలో పుణ్యం జమ అయిపోతుంది అంటున్నారు బాబా. అంటే శరీరం కూడా ఈశ్వరి సేవలో అర్పణ అయిపోవాలి, పవిత్రంగా కూడా ఉండాలి. ఆత్మ కూడా పవిత్ర ఆలోచనలో ఉండాలి, అప్పుడు పుణ్యం జమ అవుతుంది అంటున్నారు బాబా. ఎనభై మూడులో చెప్తున్నారు బాబా, శివబాబా నుంచి ఏదైనా ఆజ్ఞ లభించగానే సంశయం లేకుండా వెంటనే త్యాగం చేస్తే మహాపుణ్యం లభిస్తుంది అంటున్నారు బాబా. బాబా చూడండి ఎన్నో రహస్యాలు చెప్తారు మనకి, అది వెంటనే చేసినప్పుడు చాలా పుణ్యం లభిస్తుంది అంటున్నారు బాబా. బాబాయ్ అంటారు, మీరు ఏ విషయంలో అయితే స్వతంత్రంగా ఉన్నారో ఆ విషయంలో సేవ చేయండి, పుణ్యం లభిస్తుంది అంటారు బాబా. అప్పుడు మనకి శరీరాన్ని ఉపయోగించలేం, సమయాన్ని ఉపయోగించలేం. కానీ ధనం ఉపయోగించామనుకోండి పుణ్యం తయారైపోతుంది. ధనం కూడా ఉపయోగించటంలో నెంబర్ ముందుకు వెళ్తుంది అన్నారు బాబా ఒక వాణిలో. ఎలాగెళ్తుందో నెంబర్ ముందుకి? ధనం ఉపయోగించేసుకుంటే శరీరం ఉపయోగించకుండా మనసు మనసు ఉంటేనే ధనం ఇస్తారు ఎవరైనా. కాబట్టి అక్కడ ఏ విషయంలో మీరు స్వతంత్రంగా ఉన్నారో ఆ విషయంలో మీరు సేవ చేయటం కూడా పుణ్యం జమ అవుతుందని చెప్తున్నారు బాబా. అందుకే మీరు కుటుంబంలో కూడా ఏం చేయాలంటే, అన్నయ్య ఈ జ్ఞానం ఎవరు వింటలేదు మా కుటుంబంలో, నేను ఒక్కనే వింటున్నాను, నేను ఒక్కనే తెలుసుకున్నాను అని అనుకుంటారు కదా మీరు. ఎవరు చెప్పినా వినరు, ఎందుకంటే వాళ్ళకి ఈ మెరుపు లాంటి ప్రపంచం ముందు బాబా వాక్యాలు రుచించవు. కానీ వాళ్ళని మీరు ఏమనాలి? ఎంతో కొంత భగవంతుడి పుస్తకాలు పంచి పెడుతున్నాం, ఇలా సేవ చేస్తున్నాం, మీరు కూడా సంపాదించిన దాంట్లో ధనం ఇవ్వండి, మీకోసం అడగట్లేదు కదా, వాళ్ళ భాగ్యం తయారవటానికి పుణ్యం తయారవడానికి అడుగుతున్నాం మనం. అలాగ అడిగి సత్యమైన సేవకే ఇవ్వాలి మీరు. ప్రతి ఒక్కరు బాబా పిల్లల్లో కూడా ప్రతి ఒక్కరికి ధనం ఇవ్వకూడదు. ఎందుకంటే స్వయం విశ్రాంతి కోసం వాడుకుంటే అది కూడా పాపం తయారైపోద్ది. కాబట్టి బాబా చెప్తున్నారు, బాబా శివబాబా నుండి ఆజ్ఞ లభించగానే వెంటనే త్యాగం చేసేయండి, అప్పుడు మహాపుణ్యం లభిస్తుంది అంటున్నారు. విశాఖపట్నంలో ఒక మాత క్లాత్ చేస్తారు బాబా, మనమే చెప్పాం అక్కడ. ఆ పిల్లవాడు స్కూల్కి వెళ్తాం, రోజు 5 రూపాయలు ఇస్తారు వాళ్ళ నాన్నగారు. వాళ్ళ అమ్మగారు ఏం చెప్పారంటే, బాబు నాన్న ఎంతో కొంత తీసుకో, నువ్వు డిబ్బీలో శివబాబాకి బాబా పుస్తకాలు అవి పంచిపెట్టుకొచ్చి సేవకు ఉపయోగపడుతుంటే ఆ పిల్లవాడు 5 రూపాయలు కూడా వేసేసుకుంటాడంట. మొత్తానికి రోజు 5 రూపాయలు వేసేసుకుంటాడు, స్కూల్కి వెళ్ళిపోతాడు, ఆడుకుంటాడు. వాళ్ళ అమ్మగారు ఏదో బాబాను ఒక్క నిమిషం యోగం చేసుకోమంటారు. చిన్నపిల్లడు కాబట్టి ఏదో వచ్చిరంది బాబా అంటాడు, 5 రూపాయలు వేసేసుకుంటాడు. ప్రతి సంవత్సరం నాకు డబ్బు పంపిస్తారు ఆవిడ. బాబా కోటి పుస్తకాల సేవలో కలిపేస్తాం మనం. అదే చెప్తున్నారు బాబా ఇక్కడ. ఆ పిల్లవాడు తప్పకుండా స్వర్గం వచ్చేస్తాడు, ప్రజల్లోకి ఎక్కడో తప్పకుండా వచ్చేస్తారు. ఎందుకంటే బాబాకి సహయోగి అవ్వాడు కాబట్టి. అర్థమైందా? పుణ్యం సంపాదించడం చాలా సులువు.
బాబా చెప్తున్నారు 24/3/85. ఇప్పుడు ఈ పుణ్యం అనేది బాబా ఎక్కడెక్కడ చెప్పారో అన్నీ తీసి క్లబ్ చేసిన అమృతవాణిలో పాయింట్లు ఇవి. తక్షణమే దానం చేస్తే మహాపుణ్యం తయారైపోతుంది. ఆలోచించి చేయకూడదు ఏది కూడా. ఇప్పుడు చూడండి, వినాశనం వచ్చేస్తుందేమో, మన అన్నీ కూడా మట్టిలో కలిసిపోతాయి అని ఇప్పుడు త్యాగం చేసామనుకోండి, ఆలోచించి చేయటంలో పుణ్యం కూడా తగ్గిపోతుంది. తక్షణమే చేసినప్పుడు మహాపుణ్యం లభిస్తుంది. తక్షణమే దానం చేయకుండా ఆలోచించి సమయం ఉపయోగించి ప్లాన్ తయారు చేసుకుని ఆ తర్వాత ప్రత్యక్షంలో తీసుకొస్తే దాన్ని తక్షణ దానం అని అనరంటున్నారు బాబా. ఆలోచించడం మరియు చేయటంలో గల మధ్య సమయంలో మాయ వచ్చేసేసి విషయాన్ని మార్చేస్తుంది. కనుక తనువు, మనసు, ధనం అన్నింటిలో తక్షణం దానం మహాపుణ్యము అని చెప్తున్నారు బాబా. వెంటనే దానం చేసుకోమంటున్నారు బాబా. తనువుని, మనసుని, ధనాన్ని. అది మహాపుణ్యం. ఇప్పుడు చూడండి, ఒక అక్కకి చెప్తున్నారు ఈరోజు, నేను 2 years బ్యాక్ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోవాలనుకున్నాను, కానీ బాబా చేయమన్నారు. 2 years చేశాను. ఇప్పుడు సమయం సమీపంగా వచ్చేస్తుంది కాబట్టి ఇంక యుద్ధం కూడా ప్రకటితం అయిపోయేలా కనపడుతుంది కాబట్టి ఇంక లేట్ చేస్తే సమయానికి మార్కులు వెళ్ళిపోతాయి, సమయం ఆధారంగా చేసినట్టు వస్తుందని చెప్పి ఇప్పుడు వాలంటీర్ రిటైర్మెంట్ పెట్టేస్తున్నారు ఒక ఆత్మ. ఎందుకంటే ప్రావిడెంట్ ఫండ్ అది వచ్చేస్తుంది. ఇంక లేట్ చేసిన దాకా ఏమో వాళ్ళు ఇవ్వగలరో ఇవ్వలేరో గవర్నమెంట్ కూడా అని అదే చెప్తున్నారు బాబా ఇక్కడ. మీకు ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నాను అంటే మీకు మనసుకు అత్తుకోవటానికి చెప్తున్నాను. ఆ ఆత్మ ఏమన్నారు, 2 years బ్యాక్ వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చేద్దాం అనుకున్నాను అన్నయ్య, కానీ బాబాయ్ 2 years చేయమన్నారు. 2 years అయిపోయింది. ఇప్పుడు ఇంకా లేట్ చేస్తే అవి కూడా గవర్నమెంట్ ఇస్తుందో ఇవ్వలేదో కూడా తెలీదు. పరిస్థితులన్నీ మారిపోతున్నాయి, స్పష్టంగా తెలుస్తుంది, అనుభవం అవుతుంది. నేను అప్లై చేసేస్తున్నానని ఏదో విషయంలో నాతో కూడా చెప్పారు. అదే లేట్గా చేశారనుకోండి, ఏమవుతుందంటే పుణ్యం కూడా తగ్గిపోతుంది అంటున్నారు బాబా. అంటే అంత కర్మల గుహిగైతే అంత లోతుగా ఉంటుంది అన్నమాట అండి. బాబా చెప్తున్నారు 18వ తారీఖు 1 నెల 87 శివ పరమాత్ముని యొక్క మహావాక్యం. గీతా పాఠశాల తెరవటం అంటే పుణ్యాత్మగా అవ్వటం. అన్నిటికంటే పెద్ద పుణ్యము ప్రతి ఆత్మని సదాకాలికంగా అనేక జన్మల పాపం నుంచి ముక్తి చేయటం. మొదటి పాఠం మరియు అంతిమ పాఠం అశరీరిగా తయారవటం. సత్యమైన గీతా పాఠశాలకి విధి కేవలం మురళి వినటం కాదు, స్వయం తయారై ఇతరులను కూడా నిమిత్తంగా తయారు చేయాలి. బాబా చూడండి ఎంత బాగా చెప్తున్నారు. ఎప్పుడైతే టీచరు గీతా పాఠశాల తెరిచారో పుణ్యాత్మ అయిపోయింది అంటున్నారు బాబా. కానీ అన్నిటికంటే పెద్ద పుణ్యం ఏంటి? ప్రతి ఆత్మని సదాకాలికంగా అనేక జన్మల పాపాల నుండి ముక్తి చేయటం. పాపాల నుండి ముక్తి ఎప్పుడవుతుంది అంటున్నారు బాబా? అశరీరి అభ్యాసాన్ని చేయించండి అంటున్నారు బాబా. సత్యమైన గీతా పాఠశాల యొక్క విధి ఏంటి? కేవలం మురళి వినిపించడం కాదు, స్వయం తయారై ఇతరులను కూడా నిమిత్తం చేయాలి. బాబా చెప్తున్నారు ఇక్కడ టీచర్స్కి ఏమని, గీతా పాఠశాల ఓపెన్ చేశారు, తెరిచారు, పుణ్యం వచ్చేసింది, నువ్వు నిమిత్తం అయ్యావు. అక్కడ నువ్వు నిమిత్తం అయినప్పుడు ఏం చేయాలంటున్నారు బాబా? కేవలం మురళి వినిపించేసి నువ్వు వినిపించేవాళ్ళుగా వాళ్ళు వినేవాళ్ళుగా అవ్వటం గొప్ప విషయం కాదు. అది అశరీరిగా తయారు చేయటం అనేది నేర్పాలి.
మరియు ఏమంటున్నాడు బాబా, నువ్వు తయారవ్వి అప్పుడు ఇతరులకి తయారు చేయి, అప్పుడు ఎక్కువ పుణ్యం వస్తుంది అంటున్నారు బాబా. గీతా పాఠశాల తెలిసిన వెంటనే పుణ్యాత్మ అయిపోయింది, అందుకే స్వర్గం వస్తారు. కానీ అక్కడ కూడా నెంబర్ ఉంటుంది అంటున్నారు బాబా. బాబా ఏమంటున్నారంటే, నువ్వు స్వమానంలో స్థితులు అవ్వంటున్నారు బాబా. స్వమానంలో స్థితులు అయినప్పుడు దేహం యొక్క అభిమానము, బుద్ధి యొక్క అభిమానము అన్నీ సమాప్త అయిపోతాయి అంటున్నారు. ఎప్పుడు కూడా పుణ్యాత్మ అంటే గౌరవం తీసుకోవాలని కోరిక ఉండదట. పుణ్యాత్మకి ఎప్పుడు కూడా నేను ఎలా చెప్పాను, నన్ను వీళ్ళు గౌరవించాలి అనేది అసలు ఆ సంకల్పంలో కూడా రాదంటున్నారు బాబా. చెప్పుకుంటే వెళ్ళిపోతుంది అంతే ఆత్మ. ఇది అనాది నియమం అని చెప్తున్నారు బాబా. అది ఎప్పటి నుంచో అది ఒక నియమం కింద నడుస్తుంది. ఏంటది? గౌరవం తీసుకోవాలి అనే కోరికకి అతీతంగా ఉండాలి. సర్వుల ద్వారా శ్రేష్ఠ గౌరవం పొందటానికి పాత్రులుగా అవుతారు. ఇదే అనాది నియమం. మనం ఎప్పుడైతే మనం గౌరవం కోరుకున్నామో అప్పుడు బాబా ఏం చెప్తారంటే, కోరిక పవిత్రంగా తయారవనేది కదా. అందుకు గౌరవం అనేది నువ్వు కోరుకోవద్దు. గౌరవం ఎప్పుడైతే కోరుకున్నావో అవమానం కూడా స్వీకరించేస్తావు. అభిమానము అవమానం రెండూ స్వీకరిస్తావు. ఇది ఒక నియమం, అనాది నుంచి వస్తున్న నియమం. ఏంటంటే ఎవరైనా సరే ఎప్పుడు కూడా నన్ను గౌరవించాలి అనేది సంకల్పంలో కూడా ఉండకూడదు అంటున్నారు బాబా. గౌరవం అనేది అడిగితే లభించదు అంటున్నారు బాబా. మనం గౌరవం ఇతరులకు ఇస్తూ ఉంటే తప్పకుండా వాళ్ళు తిరిగి గౌరవం ఇస్తారు అంటున్నారు బాబా. ఎందుకంటే బాబా చెప్తున్నారు, సమానంలో ఉంటే ప్రకృతి కూడా దాసి అయిపోద్ది, గౌరవం కూడా లభిస్తుంది. సమానంలో ఉండేవారికి కేవలము ఈ జన్మకే గౌరవం కాదు, మొత్తం కల్పంలో అర్ధకల్పము ఉన్నత కుటుంబంలోని వారిగా ప్రజల నుండి గౌరవం పొందుతారు. మిగిలిన అర్ధకల్పము భక్తుల ద్వారా గౌరవం పొందుతారు. ఇక అంతిమ జన్మలో చైతన్య రూపంలో మీ గౌరవాన్ని మీరే చూస్తారు. చైతన్యమని మీరు మీ జడచిత్రాలను చూస్తున్నారు కదా. మొత్తం కల్పంలో గౌరవం పొందటానికి ఆధారం ఏంటి? అల్పకాలిక వినాశీ గౌరవాన్ని త్యాగం చేయాలి. అది అంటే సమానంలో స్థితులయ్యి నిర్మాణంగా అందరికీ గౌరవం ఇవ్వాలి. ఇలా ఇవ్వటమే తీసుకోవటం. గౌరవం ఇవ్వటం అంటే ఆ ఆత్మని ఉత్సాహ ఉల్లాసంలోకి తీసుకువచ్చి ముందు పెట్టాలి. ఇక్కడ మంచి అండర్లైన్ పాయింట్ చెప్తున్నారు బాబా. గౌరవం ఇవ్వటం అంటే ఏంటంటే ఏ ఆత్మలోనైనా ఉత్సాహాన్ని నింపి ముందు పెట్టాలంటున్నారు బాబా. కానీ ఇక్కడే అందరూ ఫెయిల్ అయిపోతున్నారు. ఒక 4-5 బాబా పిల్లలు కలిసి ఉండి ఓ సెంటర్ పెట్టుకున్నప్పుడు నలుగురు కూడా బాబాకి గౌరవం ఇచ్చేలాగా మనం పాత్ర అభినయించాలి. అలా కాకుండా ఈ నలుగురిలో కలిసి సేవ చేస్తున్నప్పుడు ఇందులో పెద్దవాళ్ళకి గౌరవం ఇస్తారు పబ్లిక్లో. అప్పుడు
ఆ అక్కయ్య ఇంకో అక్కయ్యని సేవ చేయమన్నప్పుడు ఆవిడకి కూడా గౌరవం లభించింది అనుకోండి, అప్పుడు మొట్టమొదట ఆ ఆత్మకి ఈర్ష్య వచ్చినప్పుడు ఏమైపోతుందంటే పాపఖాతాలో జమ అయిపోతుంది. చాలా బాగా చెప్తున్నారు ఇక్కడ పాయింట్ ఇక్కడ బాబా. అంచేత వాళ్ళకి గౌరవం వచ్చినా నీకు గౌరవం వచ్చినట్టే. కాబట్టి గౌరవం ఇవ్వటం అంటే పైకి గౌరవం ఇవ్వటం కాదు, ఆ ఆత్మని ఉత్సాహ ఉల్లాసాల్లోకి తీసుకొచ్చి ముందు పెట్టాలి ప్రతి దాంట్లో అంటున్నారు బాబా. బ్రహ్మబాబా ఏం చేసేవారు, పిల్లలు చెప్తారు బాగా చెప్తారని ముందు పెట్టేవారు, వాళ్ళకు ఉత్సాహం ఇప్పించేవారు, ఉల్లాసం ఇప్పించేవారు. కానీ ఈ రోజుల్లో చాలా సెంటర్స్లో ఏం జరుగుతుంది, ఎవరైనా చిన్నవాళ్ళు ముందుకు వెళ్ళిపోతుంటే పెద్దవాళ్ళు ఆపేస్తున్నారు వాళ్ళని. రకరకాలుగా చాలా జరుగుతున్నాయి అవన్నీ. అదే చెప్తున్నారు బాబా ఇక్కడ. ఎప్పుడైతే నువ్వు వాళ్ళకు ఉత్సాహ ఉల్లాసాలు తగ్గించేసి వాళ్ళకు గౌరవం వస్తున్నప్పుడు నువ్వు ఎప్పుడైతే వాళ్ళని గౌరవానికి వెళ్లకుండా, ఇదే విషయం అయితే గౌరవం వస్తుందో ఆ విషయానికి వెళ్లకుండా నొక్కి పెట్టేసినప్పుడు నీకు పుణ్యం తయారవుద్ది అంటున్నారు బాబా. చాలా మంచి సూపర్ పాయింట్ ఇది. గౌరవం ఇవ్వటం అంటే ఆ ఆత్మను ఉత్సాహ ఉల్లాసాలకు తీసుకొచ్చి అన్ని విషయాల్లో ముందు పెట్టాలి. అల్పకాలిక వస్తువులను దానం ఇస్తే లేదా సహయోగం ఇస్తే అల్పకాలిక పుణ్యం వస్తుందని భక్తిలో చెప్తారు కదా. కానీ సదాకాలిక ఉత్సాహ ఉల్లాసాలు అంటే సంతోషం అనే ఖజానాన్ని, స్వయం యొక్క సహయోగాన్ని ఇవ్వటం ద్వారా ఆత్మ సదాకాలిక పుణ్యాత్మగా అయిపోతుంది. అది చూసారు బాబా ఎంత బాగా చెప్తున్నారు. అందువలన ఇదే చాలా గొప్ప పుణ్యము. ఒక్క జన్మలో చేసిన ఈ పుణ్యం యొక్క ఫలము మొత్తం కల్పం అంతా లభిస్తుంది మీకు. అందువలన గౌరవము ఇవ్వటం అంటే ఇవ్వటం కాదు, తీసుకోవటం అంటున్నారు బాబా. లౌకిక జీవితంలో కూడా ఎవరైనా ఏదైనా ఇచ్చినప్పుడు వాళ్ళకి చాలా గౌరవిస్తారు కదా. అలాగే బాబా అంటున్నారు, నీకు వచ్చినవి ఇతరులకు ఎప్పుడైతే నువ్వు అందించావో, వాళ్ళను కూడా ఆ విధంగా తయారు చేసావో, నీకు పుణ్యము మొత్తం కల్పం వచ్చేస్తా అంటున్నారు. చాలా మంచి పాయింట్ ఇది. అలా కాకుండా నాకు గౌరవం రావట్లేదు, నేను ఎంత సేవ చేసినా, నేను ఎంత సత్యంగా ఉన్నా నాకు గౌరవం ఇవ్వట్లేదు అని నువ్వు అనుకున్నప్పుడు బాబా ఏం చెప్పారంటే ఇంకో వాణిలో, నువ్వు సత్యమైన సేవే చేస్తున్నావు, పరివారం ఎవరు నీకు గౌరవం ఇవ్వలేదు, నీ సత్యాన్ని గ్రహించలేదు. అప్పుడు బాబా ఏమన్నారంటే, నువ్వు అప్పుడు సమానంలో ఉండి గౌరవాన్ని ఆశించకుండా నీ సత్యతా శక్తిని ప్రసారం చేసుకుంటూ తండ్రిని ప్రత్యక్షం చేసుకుంటూ వెళ్ళిపోతుంటే, చాలా మంచిగా చెప్పారు బాబా. పరివారంలో నీకు గౌరవం లేదు, కానీ పరమాత్మ శివుడి దగ్గర ఉంది నీకు గౌరవం. పరమాత్మ శివుడి దగ్గర ఉంటే ఏమొస్తుంది అనుకుంటున్నావు నువ్వు? ప్రస్తుతం ఏమీ రాదు. అంతిమ సమయము, మహావినాశన సమయం దగ్గరికి వచ్చినప్పుడు నీ నెంబర్ ముందు పెడతాను. ఎవరైతే నీకు గౌరవం ఇవ్వకుండా ఉండి సత్యాన్ని తెలుసుకుని కూడా గౌరవం ఇవ్వకుండా ముందుకెళ్లకుండా చేస్తున్నారో వాళ్ళు అనుకుండిపోతారని చెప్పారు బాబా. అర్థమైందా పాయింట్? మళ్ళీ చెప్తున్నాను చూడండి. బాబా ఏం చెప్తున్నారు, నువ్వు సత్యమైన స్మృతి చేస్తున్నావు, సత్యమైన సేవ చేస్తున్నావు.
సత్యంగా ఉంటున్నావు పరివారంతో, లౌకిక అలౌకికం అన్నీ. కానీ నీకు పరివారంలో పేరు లేదు. భక్తిలో కూడా మనం బయట కూడా చెప్తారు కదా, నిజం చెప్తే నిష్ఠూరం అని. అక్కడ మంచి పాయింట్ చెప్తున్నారు బాబా ఇక్కడ. నువ్వు చెప్పేటప్పుడు సత్యం చెప్పుకుని వెళ్ళిపోతున్నప్పుడు నిన్నెవరు గుర్తించలేదు, నాకు గౌరవం ఇవ్వలేదు అని నీ మనస్సులో ఆ రెండు ఉత్పన్నం అవితే నీకు కోరుకున్నట్టు అని చెప్తున్నారు బాబు. ఆ కోరిక ఏం చేస్తుందంటే వచ్చే ఫలాన్ని ఆ కోరికనే పక్షి తినేస్తుందని చెప్పారు బాబు. అర్థమైందా? అంచేత సత్యాన్ని మనం చెప్పుకుంటూ వెళ్ళిపోవటమే. భగవంతుడు మధుమనలో వచ్చి ఎన్నో వాణిలు చెప్పారు, కానీ ఎంతమంది ఫాలో అయ్యారు? అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఫాలో అవ్వలేదు మనం రీసెర్చ్ చేస్తే. కానీ ఆయన ఎప్పుడైనా అడిగారా, నేను ఇలా చెప్పాను నువ్వు అది ఆచరించలేదని చెప్తారా? ఎప్పుడు చెప్పరు, పేరు కూడా చెప్పరు బాబా. ఎందుకంటే ఆయన సత్యమైన వాడు కాబట్టి సత్యం చెప్పుకుని వెళ్ళిపోతాడంతే. ఎవరు తీసుకుంటారో వాళ్ళు పొందుతారని సమానంలో ఉంటారు. ఆయన కూడా సాక్షి స్థితిలో ఉంటారు ఆయన. అదేవిధంగా బాబా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నువ్వు చేసే శ్రేష్ఠ కార్యంలో గౌరవం కనుక ఆశిస్తే అది కూడా సూక్ష్మంగా అడుక్కోవటం లాంటిది. కార్యం చేసుకుంటూ వెళ్ళిపోవటమే తప్ప దాన్ని ఆశించకూడదు అని చెప్తున్నారు బాబా. అందుకే అక్కడ చెప్పారు కదా బాబా ఇంకో వాణిలో, నువ్వు సత్యం, నీకు పరివారంలో పేరు లేదు, నిందలు కూడా వస్తాయి, అవమానిస్తారు కూడా. మన సత్యాన్ని అసత్యం కింద కూడా శ్రీమతం అని కూడా చెప్పరు. కానీ అక్కడ బాబా అదే మంచి పాయింట్ చెప్తున్నారు. మార్కులు దేని మీద వేస్తారు? నువ్వు సత్యం చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నావు అంతే. వాళ్ళు నిందించారా, వాళ్ళు నిన్ను పొగిడారా, వాళ్ళు నీకు గౌరవం ఇచ్చారా, ఇలాగ ఆలోచించకుండా ఉన్నప్పుడు బాబా ఏమంటున్నారు, ఆయన హృదయంలో వెళ్ళిపోతూ ఉంటాం మనం. వీళ్ళ హృదయంలో ఉండం, బాబా హృదయంలో ఉంటాం. బాబా హృదయంలో ఉంటే ఏంటి ఉపయోగం అని అనుకుంటారేమో. ఎంత బాగా చెప్పారు చూడండి బాబా. నాకు అది చాలా బాగా నచ్చింది. బాబా హృదయంలో ఉంటే ప్రస్తుతం నీకేమీ ఉండదు, నీకు కూడా ఏమీ లభించదు. కానీ అంతిమ సమయంలో సంపూర్ణ స్థితి పొందిన నీవు ఇటువంటి చిన్న చిన్న పరీక్షల్లో నెగ్గి సంపూర్ణమైపోతావు. అప్పుడు నిన్ను ముందెడతాను నేను, నీ ద్వారా నేను ప్రత్యక్షం అవుతాను. అప్పుడు వాళ్ళు ఎవరైతే నిన్ను అవమానించారో, సత్యాన్ని గ్రహించకుండా నువ్వు ముందుకు వెళ్ళిపోతున్నావని ఈర్ష్యలో ఉన్నారో వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారని చెప్పారు బాబా. చాలా ప్రతి ఒక్క ఆత్మ, ముఖ్యంగా టీచర్స్ ధారణ చేయవలసిన పాయింట్ ఇది. నా జీవితంలో అది చదివిన తర్వాత నన్ను చాలామంది ఎన్నో అంటారు, బ్రహ్మబాబా ఫోటో పెట్టడతను అంటారు. వాణిలో చెప్పాడు పెట్టొద్దని, మనం ఎందుకు పెట్టాలి? ఏయో వాణి ఆధారంగా వెళ్తాం మనం. బాబా చెప్పారు, బ్రహ్మ ఎవరు ఫోటో పెట్టుకున్నారు? శివుడు ఫోటో పెట్టుకున్నాడు, శివుణ్ణే మనసులో పెట్టుకున్నాడు కదా. మరి బ్రహ్మబాబా ఫోటో పెట్టకూడదు అన్నారు. ఒక వాణిలో డేట్ కూడా మీకు తర్వాత చెప్తాను. బ్రహ్మబాబా మీకు ఇష్టం ఉండొచ్చా అని అడిగారు. ఇష్టం ఉండకూడదని చెప్పారు బాబా. బ్రహ్మబాబాలో ఉన్నటువంటి విశేషతను మనం కాపీ చేయాలి. వ్యక్తి మీద కూడా ఇష్టపడి ఉన్నప్పుడు అది భక్తి మార్గం అయిపోతుంది. నువ్వు కాపీ చేసినప్పుడు వ్యక్తిని ఆటోమేటిక్గా గౌరవిస్తావు. నువ్వు అక్కడ కేవలం వ్యక్తిని ఇష్టపడి నీ జీవితంలో ఆయన చరిత్ర నీ జీవితంలో లేనప్పుడు, చరిత్రగా లేనప్పుడు నువ్వు భక్తి సంస్కారం అయిపోయింది. అంత డీప్గా కర్మల గుహ్య గతి చెప్పారు బాబా. అందుచేత భగవంతుడు వచ్చి దాది శరీరంలో వాణి చెప్తున్నాడంటే ఎంత సత్యంగా ఉంటుంది ఇది. అర్థమైందా? పుణ్యాత్మ అంటే ప్రతి సంకల్పము
మరియు ప్రతి సెకండు తమ కోసము మరియు ఇతరుల కోసము పుణ్యకథను జమ చేసుకునేవారు మరియు చేయించేవారు. అది పుణ్యాత్మ ఎప్పుడు కూడా బాబాయ్ ఏమంటున్నారంటే సంకల్పము ప్రతి సెకండు తన కోసం పుణ్యాన్ని జమ చేసుకుంటుంది, మరియు ఇతరాత్మల కోసం కూడా పుణ్యాన్ని జమ చేసుకుంటుంది అంటున్నారు బాబా. మొన్న ఒక ఆయన వచ్చారు బయట, ఎవరో, బాబు నేను బీపీ ఎక్కువ పెరిగిపోయిండు, నాకు కొంచెం యోగం చేసుకుంటాను అన్నారు. బాబు ఇది లాక్డౌన్లో ఉంది, రాకూడదు అని చెప్పి అతనికి పరిచయం బుక్ ఇచ్చి వాణి పుస్తకం కూడా ఇచ్చేసి సర్వాత్మల వాణి అనాలిసిస్ రిపోర్ట్ పుస్తకం ఇచ్చి యూట్యూబ్లో మా ప్రోగ్రామ్స్ వస్తున్నా చూడని తర్వాత వద్దిగాని బాబు అని చెప్తే ఆయన ఎంతో సంతోషించి ఇంకా ఎక్కువ బుక్లు ఇచ్చాను నేను. ఇన్ని ఇచ్చారు ఏంటంటే మీ బంధువులు కూడా పంచిపెట్టుకోని. అదే చెప్తున్నారు ఇక్కడ బాబా. నేను చేశానని కాదు అక్కడ గొప్పతనం, బాబా చేయించారు నన్ను, ఫస్ట్ నుంచి అలా చేయించారు బాబా. కారు ఆపి ఏమండి ఇలాగ ఊరు వెళ్ళాలి, ఏ పక్క నుంచి వెళ్ళాలంటే ఆ పక్క నుంచి వెళ్ళండి అని చెప్పేవారు. వాళ్ళకు బుక్ ఇచ్చేసేవాళ్ళం మేము అక్కడ. అది చెప్తున్నారు బాబా ఇక్కడ. పుణ్యాత్మ ఎప్పుడు ప్రతి సమయము ప్రతి సంకల్పము స్వయం పుణ్యం తయారు చేసుకునే విధిలో ఉంటుంది, మరియు ఇతరాత్మలు పుణ్యం తయారు చేసేటువంటి పద్ధతిలో ఉంటుందని చెప్తున్నారు బాబా. మరి మనం ఉన్నామా చూసుకోండి. గొప్ప అద్భుతమైన వాక్యాలు ఇవన్నీ. పుణ్యాత్మ అంటే సదా ఏదో ఒక ఖజానాన్ని మహాదానం చేసి పుణ్యం సంపాదించుకునేవారు. మనం ఏమనుకున్నాం, మనం అతన్ని మన దగ్గర రాకపోయినా ఇది చక్కగా చదువుకోండి, డౌట్ వస్తే ఫోన్ చేయండి, పరిస్థితులు ఇలాగ ఉన్నాయి అని ఆత్మని పుణ్యాత్మ చేసేసాం. మనం పుణ్యం ఆ రోజు తయారు చేసేసుకున్నాం కదా. అదే బాబా చెప్తున్నారు, ఏదో ఒక ఖజానాన్ని మహాదానం చేసి పుణ్యం సంపాదించుకునేవారు. పుణ్యాత్మ అంటే సదా వారి నయనాలలో శివబాబా యొక్క మూర్తి మరియు వారి ముఖంలో శివబాబా యొక్క రూపం కనిపిస్తుంది. బాబా అది చెప్తున్నారు ఇక్కడ. ముందు ముందు మీకు సాక్షాత్కారాలు కూడా జరిగిపోతాయి. స్మృతిలో బాబా సమానంగా సమర్థంగా నోటి ద్వారా సదా జ్ఞానరత్నాలు అంటే సదా అమూల్య రత్నాలే వస్తాయి. చూడండి, ఈ బుక్ మేము తయారు చేసి 27 సంవత్సరాలు 25 సంవత్సరాలు అవుద్ది. ఎంతోమంది చదువుకున్నారు ఈ పుస్తకాన్ని. బాబా చెప్తున్నారు, ప్రతి కర్మ శివబాబా సమానంగా మరియు చరిత్ర రూపంలో సదా బాబా సమానంగా అయ్యి విశ్వ కళ్యాణకారి వృత్తి ప్రతి సెకండు సంకల్పం కళ్యాణకారిగా ఉంటాయి. బాబా అంటున్నారు, పుణ్యాత్మ చేసే ప్రతి కర్మ కూడా భగవంతుడితో సమానమైన కార్యంగా ఉంటుంది. చరిత్ర రూపంలో చాలా ఉన్నత అవుతారు వాళ్ళు ఎప్పుడూ కూడా విశ్వ కళ్యాణం చేయాలనే ఆలోచనలోనే ఉంటారు. వాళ్ళే పుణ్యాత్ములు అంటున్నారు బాబా. వాళ్ళ లక్షణాలు చెప్తున్నారు. దయాహృదయంతో కిరణాలు 4 వైపులా వెదజల్లి దుఃఖం అశాంతి యొక్క అంధకారాన్ని దూరం చేస్తారు. స్థూలంగా ఇస్తారు, సూక్ష్మంగా కూడా శక్తి ఇస్తారు. ఒక్క నిమిషం ఒక్క శక్తి ఇవ్వండి. ఎలా అంటే ఈరోజు యూట్యూబ్లో బ్రాహ్మణులుగా పిలువబడే బయట వాళ్ళకి జీవనోపాధి లేక చాలా అలమటిస్తున్నారు. అప్పుడు ఒక టీవీ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తే ఒక ఆయన పెద్ద ఆయన చాలా నీట్గా ఉన్నారు. ఆయన ముఖంలో కూడా కళ ఉంది. ఆయన ఏడుస్తూ చెప్తున్నారు ఆయన. అప్పుడు ఆవిడ ఏమంటుందంటే, బాబు మీరు ఆశీర్వదించేవాళ్ళు బ్రాహ్మణులు అంటే ఆశీర్వదించేవాళ్ళు అన్ని కార్యాల్లో ముందుంటారు, మీరు అలా ఏడవకండి అంటే ఆయన ఏడ్చేస్తున్నారు. ఆయన ఏమంటున్నారు, నేను ఏడుస్తున్నాను, కొంతమంది పైకి చెప్పుకోలేక ఏడుస్తున్నారు. ఈరోజు గుళ్ళో పూజారత్వం లేదు,
బయట కార్యక్రమాలు లేవు, మాకు ప్రభుత్వం కూడా ఏమీ పెద్దగా చూడట్లేదు, మేము అడగటానికి కూడా నామోచి పడుతున్నాము. కానీ ఈరోజు ఎవరో మమ్మల్ని పిలిచి ఆహార పదార్థాలు అన్నీ ఇస్తున్నారు అని చాలా ఆయన ముఖంలో ఒక సౌందర్యం కనపడింది నా వరకు అయితే. ఆయన ఏడుస్తూ చెప్తున్నారన్నమాట అండి. మరి ప్రపంచం ఏమైపోయిందో చూసారు. అప్పుడు మనం వెంటనే ఏం చేయాలి? బాబా, శివ బాబా, ఈ శరీరంలో ఉన్నది నీ ఆత్మే కదా బాబా, నీ బిడ్డే కదా. వాళ్ళు సినిమాలో వివిధ పాత్రధారులాగా వాళ్ళు అక్కడ పాత్ర అభినయిస్తున్నారు, గుళ్ళో పూజారులుగా ఉంటున్నారు, పెళ్ళిళ్ళు కానీ అనేక చోట్ల మంత్రాలు చదివి ఒక మంచి కార్యక్రమంలో నిమగ్నం అవుతున్నారు. వాళ్ళ పరిస్థితి ఎలాగొచ్చేసింది అని మనం సంకల్పం చేసి, బాబా వాళ్ళకి స్థూలంగా ఎవరొకరి ద్వారా ఆహారం అది పెట్టించండి, ఇటువంటి ఆత్మల్ని స్వర్గం తీసుకురండి, ప్రజల్లోకి తీసుకురండి అని సంకల్పం చేయాలి. అదే చెప్తున్నారు ఇక్కడ బాబా. ఏమని? దయాహృదయంతో కిరణాలు 4 వైపులా వెదజల్లి దుఃఖము, అశాంతి యొక్క అంధకారాన్ని దూరం చేస్తారు. ఒక్క నిమిషం యోగం చేయండి. బాబా వాళ్ళు కూడా ఈ లోకంలో ఏదో కార్యానికి జీవనోపాధికి నిమిత్తం చేసావు. వాళ్ళు బాధపడకూడదు కదా బాబా, వాళ్ళు నీ బిడ్డలు కదా బాబా, వాళ్ళ పరిస్థితి అలాగ అయిపోయింది కదా బాబా, వాళ్ళను కూడా స్వర్గం తీసుకురండి బాబా అని సంకల్పం చేసుకోవాలి మనం. చేసుకోండి ఒక్క నిమిషం. అప్పుడు ఆ టీవీ ఆవిడ అంటున్నారు, ఎంత బాగా అంటున్నారు ఆవిడ, బాబు మీరు ప్రపంచానికి ఆశీర్వాదాలు ఇచ్చేవారు, మీరు భగవంతుడితో సమానమైన వారు, మీరు అలా ఏడవకూడదండి అని. నాకు కూడా లోపల ఎంతో బాధ కలిగింది. ఏంటి బాబు, ఇంక అయిపోయింది, ప్రపంచం ఏమీ లేదు, ఇంకా ఆర్థికంగా దెబ్బలు తినేసి, ప్రకృతి వైపరీత్యాలు పెరిగిపోయినాయి, యాక్సిడెంట్లు, అకాల మృత్యువులు, కొట్లాట్లు, గొడవలు ఇవన్నీ అయిపోతున్నాయి బాబా. పాపం ఈ బిడ్డనే స్వర్గం తీసుకురా బాబా అని సంకల్పం చేయించారు బాబా. అదే చెప్తున్నారు బాబా ఇక్కడ. పుణ్యాత్మకి స్థూలంగా సహయోగం చేస్తుంది. స్థూలం అంటే మన ఆహారం పెట్టకూడదు అక్కడ. మనం సంకల్పం చేయగానే ఎవరొకరు పెట్టేస్తారు. వాళ్ళు ఎవరో 40 రోజుల నుంచి పెడుతున్నారంటే ఇటువంటి వాళ్ళందరికీ. కాబట్టి మనం చేయవలసింది ఏంటి? బాబా ఈ బిడ్డనే స్వర్గం తీసుకురండి బాబా, స్వర్గప్రాప్తినివ్వండి అని సంకల్పం చేసుకోవాలి. అది చెప్తున్నారు బాబా. దయాహృదయంతో పుణ్యాత్మ కిరణాలను 4 వైపులా వెదజల్లి దుఃఖంతో ఉన్న ఆత్మల్ని, అశాంతిగా ఉన్న ఆత్మల్ని యొక్క అంధకారాన్ని తొలగించేస్తారు అంటున్నారు బాబా. మనం చదువుకోవటం కాదు, ప్రయోగం చేయాలి. చదువు ఎందుకు? అవసరం సమయంలో ఉపయోగించుకోవటానికి. పుణ్యాత్మ తన పుణ్యంతో అనేక పేదవారిని ధనవంతులుగా చేసేస్తుంది. అంటే ధనం ఇచ్చి కాదు అక్కడ, ఈ ధనం అని కాదు, జ్ఞానధనం ఇచ్చి వాళ్ళని ధనవంతులుగా చేసేస్తుంది అంటున్నారు బాబా. జ్ఞానస్వరూప పుణ్యాత్మ యొక్క పుణ్యంలో కూడా చాలా శక్తి ఉంటుంది. మనం సంకల్పం చేసాం, బాబా చేసి తీసుకొచ్చేస్తాడు, గ్యారంటీగా తీసుకొచ్చేస్తాడు ఆత్మస్వర్గంలో. మంచి ముఖంలో ఒక పాండిత్యము, చాలా కళ ఉంది ఆయనలో. ఏడ్చేస్తున్నారు పాపం ఆయన. అప్పుడు మనం బాబాదే చెప్తున్నారు, పుణ్యాత్మ తన పుణ్యంతో పేదవారిని ధనవంతులుగా చేసేస్తుంది
అంటున్నారు బాబా. మనం ఏం చేయాలప్పుడు, బాబా పుణ్యం లేకపోతే మా పుణ్యంలో ఒక బిందు ఇవ్వండి, వాళ్ళని తీసుకురండి స్వర్గం కూడా, 33 కోట్లు రావాలి, అందులో ఈయనొక్కడు అనుకోండి బాబా అని అలా సంకల్పం మనం చెయ్యాలి. అంతేగాని మళ్ళీ మనం ధనం ఇవ్వకూడదు. అక్కడ ఎందుకు ఇవ్వకూడదంటే, ధనం ఇచ్చేవాళ్ళు బయట చాలామంది ఉంటారు. మనం సంకల్పం చేయగానే వాళ్ళకి ప్రేరణ వచ్చేస్తుంది బయట. కానీ మనం ధనం ఇస్తే ఆ ఒక్క జన్మకే ఆ కాంతసేపే ఉపయోగం. కానీ పుణ్యాత్మ సంకల్పంలో ఎంత శక్తి ఉంటుంది? ఇతరాత్మనే, బికారిగా ఉండే ఆత్మనే, దుఃఖిగా ఉండే ఆత్మనే సుఖిగా చేసేస్తుంటున్నారు బాబా. ఎందుకంటే ఆ పుణ్యాత్మ యొక్క సంకల్పంలో అంత శక్తి ఉంటుంది అంటున్నారు బాబా. ఎందుకంటే స్వయంగా పరమాత్మ శివుని యొక్క శక్తి ఆధారంగా ఆ ఆత్మ ఉన్న కారణంగా ఆ పుణ్యం కూడా ఇతరులకి వ్యాపిస్తుంది అంటున్నారు బాబా. పుణ్యాత్మల యొక్క సంకల్పము ఒక ఆత్మిక అయస్కాంతంగా ఉంటుంది. అయస్కాంతం ఎలాగైతే ఇనుమును లాక్కుంటుందో, గట్టిగా పట్టుకుని ఉంచుకుంటుందో అలా ఉంటుంది అంటున్నారు. అది ఆత్మలను ఆత్మీయత వైపు ఆకర్షించేస్తుంది. పుణ్యాత్మ యొక్క సంకల్పము లైట్ హౌస్ మాదిరిగా భ్రమించే వారికి సరైన గమ్యం చూపించే విధంగా ఉంటుంది. చూడండి, వాడలో ఎలా రావాలో లైట్ హౌస్ ఉంటుంది కదా. పుణ్యాత్మ యొక్క ప్రతి సంకల్పము శీతల స్వరూపంగా ఉంటుంది. ఆ పుణ్యాత్మ సంకల్పం ఎలా ఉంటుంది? చాలా శీతలంగా ఉంటుంది. ఎంత శీతలంగా ఉంటుందంటే అసలు వీళ్ళకి ఎలాగా జరగాలి, వీళ్ళు ఇదివరకు ఎక్కువ డబ్బులు వసూలు చేసేసారు, పెళ్ళిళ్ళలోని సీజన్ ఎక్కువ ఉన్నప్పుడు వసూలు చేసేసారు, వీళ్ళకి ఇలాగ జరగాలంట అనుకుంటుందా? అనుకోద్దు. అక్కడ ఆ ఆత్మ వాళ్ళని పుణ్యమే ఇవ్వాలి వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా అని ఉంటుంది అన్నమాట పుణ్యాత్మకి. అదే పాపాత్మకి అయితే ఏమనిపించదు తెలిసినండి, తప్పకుండా వీళ్ళు ఒకప్పుడు బాగా డబ్బులు వసూలు చేసేసారు, వీళ్ళు ఎలాగ అనుభవించాలని శాపం ఇస్తుంది అక్కడ. అది డిఫరెన్స్ చెప్తున్నాడు బాబా ఇక్కడ. పుణ్యాత్మ యొక్క ప్రతి సంకల్పము శీతలత స్వరూపంగా ఉంటుంది. వికారాల అగ్నిలో కాలిపోతున్న ఆత్మని శీతలంగా తయారు చేసేదిగా ఉంటుంది. అది అంతకుముందు పాపాలు ఏదైనా వికారాల్లో ఏదైనా బలహీనతలు ఉన్నా ఆ బలహీనతలను చూడకుండా సంకల్పంలో శీతలంగా ఉండటం వలన వాళ్ళకి ఆ సమయంలో శీతలత అనుభవం అయిపోతుంది అంటున్నారు బాబా. డాక్టరు ఒక ఎయిడ్స్ వ్యాధితో వచ్చాడు అనుకోండి పేషెంటు, డాక్టర్ ఏం చేస్తాడు? నువ్వు తప్పు చేసావు అంచేత అనుభవించవు అన్నాడు కదా. దాన్ని వ్యాధిని నిర్మూలన చేయడానికి ప్రయత్నం చేస్తాడు, తిట్టడు కదా, నిందించడు కదా అతను. అలాగే బాబా ఇక్కడ ఏమంటున్నారంటే, ఇతరాత్మ ఎన్ని వికారాల అగ్నిలో కాలిపోతున్నప్పటికీ కూడా పుణ్యాత్మ యొక్క సంకల్పం ఏముంటుందంటే అసలు అవి టచ్ అవ్వంటున్నారు బాబా. టచ్ అవ్వకుండా శీతలత అనే శక్తి కిరణాలని ఆ ఆత్మకి సంకల్పం చేయగానే ఆత్మ శీతలం అయిపోతుందని చెప్తున్నారు బాబా. పుణ్యాత్మల యొక్క సంకల్పంలో విశేష శక్తి ఉంది. ఎలాగైతే మంత్రం తంత్రాల ద్వారా అసంభవాన్ని కూడా సంభవం చేస్తారో బయటి వాళ్ళు, అలాగే సంకల్ప శక్తి ద్వారా అసంభవాన్ని కూడా సంభవం చేసేస్తుంది పుణ్యాత్మ యొక్క శక్తి. అది ఒక వశీకరణ మహామంత్రంగా వశీభూతం ఆత్మని ర్యాకెట్లాగా ఎగిరింపజేస్తుంది. ఎలాగైతే ఈ రోజుల్లో యంత్రాల ద్వారా ఎడారి భూములను కూడా పచ్చదనంగా చేస్తున్నారు గవర్నమెంటు, పర్వతాలపై కూడా పూలను పూయిస్తున్నారు కదా, అలాగే పుణ్యాత్మలు తమ యొక్క సంకల్పం ద్వారా నిరాశవంతులను ఆశావంతులుగా చేసేస్తారు. చూడండి బాబా ఏం చెప్తున్నారు. ఈ విధంగా ఒక్క సెకండ్లో పుణ్యాన్ని జమ చేసేసుకుంటారు.
ప్రతి సెకను ప్రతి సంకల్పం యొక్క విలువను తెలుసుకొని సంకల్పాన్ని మరియు సెకన్ను జాగ్రత్తగా ఉపయోగించుకోండి అని మనకి కాషన్ ఇస్తున్నారు బాబా. చెప్పాను కదా, కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళకి అలాగే జరగాలని అంటారు. అతను ఎప్పుడు కూడా నెగిటివ్ ఆలోచిస్తారన్నమాట. ఇతర ఆత్మలో పాజిటివ్ నెగిటివ్ ఉన్నా మనం నెగిటివ్ ఆలోచించకూడదు, అసలు సంకల్పమే రాకూడదు. ఏ కార్యమైతే ఈ రోజుల్లో కోటీశ్వరులు చేయలేరో అది మీ యొక్క ఒక సంకల్పం ద్వారా ఆ ఆత్మని అనేక జన్మల కోటీశ్వరులుగా చేసేస్తుంది. చూసారు ఎంత బాగా చెప్పారు బాబా. మనం ధనం ఇవ్వకూడదండి వాళ్ళకి, మనం గుణాలు దానం చేయాలి. బాబు ఆవిడ ఎంత బాగా మాట్లాడారో చూడండి. వారి జ్ఞానం తెలియకపోయినా యాంకర్ అంటే ఏదో అంటారు కదా, వారు ఏమన్నారు, అయ్యా మీరు ప్రపంచానికి మా అందరికీ ఆశీర్వాదాలు ఇచ్చి మంచి కార్యాలు చేసేవాళ్ళు, మీరు అలా ఆడకూడదండి అని ఎంతో నమ్రతగా మాట్లాడి ఆవిడ నైపుణ్యాన్ని చూపించారు అందులో. అదేవిధంగా బాబా ఇక్కడ ఏమంటున్నాడంటే, ఈ రోజుల్లోని కోటీశ్వరులు కూడా చేయలేని పని మీ ఒక్క శ్రేష్ట సూక్ష్మ సంకల్పం ద్వారా బాబాను తోడెట్టుకోవటం వలన వాళ్ళని జన్మ జన్మలు కోటీశ్వరులుగా చేస్తుంది. అంటే స్వర్గం వచ్చేస్తారు వాళ్ళు ఆటోమేటిక్గా. మీ సంకల్ప శక్తి ఎంతో శ్రేష్టమైనది, దాన్ని సద్వినియోగం చేసుకోండి. జమ చేసుకోవటం, చేయించటం, వ్యర్థంగా పోగొట్టుకోవటం రెండు మీ చేతుల్లోనే ఉన్నాయి. చూసారు ఎంత బాగా చెప్తున్నారు బాబా. మీ సంకల్ప శక్తిని వాళ్ళ గురించి వాళ్ళ గురించి చెప్పుకుని రకరకాలుగా మనం లేనిది ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకుని ఇలా పాడు చేసుకోకండి. సంకల్ప శక్తిని పాడు చేసుకోవాలనుకోవాలన్నా, వ్యర్థంగా పోగొట్టుకోవాలనుకోవాలన్నా, జమ చేసుకోవాలన్నా ఈ రెండు మీ చేతుల్లోనే ఉన్నాయి అంటున్నారు బాబా. పోగొట్టుకునేవారు పశ్చాత్తాపపడవలసి వస్తుంది. బాబా ఏమంటున్నారు, ఇందాక చెప్పాను కదా మీకు, పోగొట్టుకున్న వాళ్ళు ఏం చేస్తారు, పశ్చాత్తాపడతారు అంతిమలో. పొందిన వాళ్ళు ఏం చేస్తారు, పొందిన వాళ్ళ ద్వారా బాబా ప్రత్యక్షమైపోతారు. అదే చెప్పారు కదా, ఇప్పుడు నువ్వు సత్యంగా ఉన్నావు, పేరు లేదు, అంతిమలో నీ నెంబర్ ముందు ఉంటుంది, నా హృదయంలో ఉన్నావు అంటున్నారు బాబా. ఒక్కసారి ఒక్క పాయింట్ చెప్పారంటే మీ హృదయంలో మర్చిపోకుండా పెట్టుకోవాలి. బాబా చెప్తున్నారు, పోగొట్టుకునేవారు పశ్చాత్తాపపడవలసి వస్తుంది. జమ చేసుకున్నవారు సర్వప్రాప్తుల యొక్క ఊయలలో ఊగుతూ ఉంటారు. ఒకసారి సుఖమనే ఊయల్లో, ఒకసారి శాంతి అనే ఊయల్లో, ఒక్కొక్కసారి ఆనందమనే ఊయల్లో ఊగుతూ ఉంటారు. పోగొట్టుకున్నవారు ఊయలలో ఊగేవారిని చూసి తమ జోలిని చూసుకుంటారు. కానీ మీరందరూ ఊగేవారుగా తయారవ్వండి అంటున్నారు బాబా. ఓకే, ఏమంటున్నారు బాబా, అంతిమ సమయం లాస్ట్కి వచ్చేటప్పటికి ఇంకా బికారి ఆత్మలు పెరిగిపోతాయి, ప్రేతాత్మలు పెరిగిపోతాయి, పంచతత్వాలు అస్సలు పనిచేయకుండా పోతాయి. ఈరోజు చూడండి, మనకి తుఫాను బీభత్సం చేసేసింది అక్కడ పశ్చిమ బెంగాల్ ఏరియాలో. మనం మన ఏరియా బాగుందని సంతోషించకూడదు. బాబా వాళ్ళు నీ పిల్లలే, భారతదేశంలో నువ్వు కూడా వచ్చావు, వాళ్ళకు కూడా 5-6 లక్షల మందిని సుమారుగా ఒక రక్షణ స్థలాన్ని తీసుకెళ్ళారు వాళ్ళు. కాబట్టి బాబా ఇక్కడ ఏం చెప్తున్నారు మనకి, ఎప్పుడైతే నువ్వు పోగొట్టుకునేవారుగా ఉంటేవో సంకల్పము సమయాన్ని రెండే చెప్పారు బాబా. నీ సంకల్పము స్వయం కోసం ఇది పోగేసుకోవాలి, అది పోగేసుకోవాలి, ఇది తయారు చేయాలి, వాళ్ళకి ఆ పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలి, వీళ్ళకి పేరెంటాలు చేయాలి, ఇవన్నీ అనుకున్నాం అనుకోండి, ఏమైపోతుందంటే పోగొట్టుకున్నాము, సమయము సంకల్పం కూడా పోయింది. అంచేత పోగొట్టుకున్న వాళ్ళు అంతిమంలో పశ్చాత్తాపడతారు. పొందిన వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కొక్కసారి శాంతి అనే ఊయల్లో ఊగుతారు, మనసు ద్వారా. ఆ ఊయలు కాదు, మనసులో ఊగుతారు. సంతోషం, శాంతి, ఇంకేం చెప్పారు బాబా, సుఖం, ఈ 3 ఊయల్లో ఊగుతుంటారు. అప్పుడు అంతిమంలో నువ్వు ఏం చేస్తావంటే వాళ్ళని చూసి నువ్వు చూస్తూ ఉండిపోతావు. వాళ్ళు ఇచ్చేవాళ్ళుగా ఉంటారు ఇతరులకి,
నువ్వు ఇవ్వలేవు, పోగు చేసుకోలేదు కాబట్టి వీళ్ళని కూడా చూసేవాడుగా ఉండిపోతూ ఉంటారు. బ్రాహ్మణాత్మల్లో కూడా 2 రకాలు ఉంటాయన్నమాట. ఇచ్చేవారుగా ఉంటారు, రెండేవాళ్ళు పశ్చాత్తాపడేవారుగా ఉంటారు. అందుకు బాబాయ్ ఏమంటున్నారంటే ఇచ్చేవారుగా ఉండండి, అదే పుణ్యం అంటున్నారు. చాలా మంచి పాయింట్లు బాబా చెప్పించారు. మళ్ళీ రేపు ఇంకా ఉన్నాయి, రేపు చూసుకుందాం. అమృతవాణి అనే పుస్తకంలో ఈ పాయింట్లన్నీ ఉంటాయి. కాబట్టి పుణ్యాత్మ ఎప్పుడు కూడా మేజర్ పాయింట్ ఏంటంటే గౌరవాన్ని స్వీకరించదు. గౌరవం కావాలని కానీ అసలు ఆలోచించదు. గౌరవానికి అతీతంగా ఉంటుంది. ఇతరాత్మలో ఉన్నటువంటి అవగుణాలు అసలు టచ్ అవ్వ ఆత్మకి. శ్రేష్ఠ సంకల్పాల ద్వారా పుణ్యాత్మ చేసేస్తుంది. ఏమన్నాడు బాబా? బికారి ఆత్మని కోటీశ్వరులుగా తన శ్రేష్ఠ సంకల్పం ద్వారా అనేక జన్మల్ని కోటీశ్వరులుగా చేసేస్తున్నారు. ఒకసారి నేను విజయవాడలో బుక్కులు ప్రింట్ చేయడానికి వెళ్ళినప్పుడు వర్షం వచ్చేస్తుంది. బస్సులో వెళ్ళాను నేను. ఓ రిక్షా కట్టించుకున్నాను. గంటకి 70 రూపాయలు ఇమ్మన్నారు ఆయన. ఓకే అన్నాను. మనం తిరిగేసి మరి ఎక్కడ భోంచేయంగా నైట్కి ఇంటికి వచ్చేయాలి కదా. ఒక గంట తిరిగేటప్పటికి అన్ని పనులు అయిపోయినాయి. ఆ రిక్షాలో కూర్చున్నప్పుడు నాకు ఏమనిపించిందంటే, మనం తడిసిపోకుండా లోపల ఉన్నాం, చుట్టూ గుడ్డేసాడు అయినా. పాప అతను తడిసిపోతున్నాడు బాబా, అతను నీ బిడ్డే కదా. ఎందుకు సత్యయుగంలో అసలు ఇటువంటివి లేవు, ఎందుకు బాబా ఇంక కలియుగం? పాపం ఆ తడిసిపోతూ నన్ను తీసుకెళ్తున్నాడు అతని శరీరంలో ఉన్నది ఆత్మే, నా శరీరంలో ఉన్నది ఆత్మే. సాయంత్రానికి పాపం అతనికి ఏమొస్తుంది అంటే బాబా అన్నారు, అదే మనసు సేవ. ఆ దయాహృదయం ఎప్పుడైతే నీకుందో, ఈ ఆత్మ పాపము నీ సంకల్ప శక్తి చేత నాతో చెప్పావు కాబట్టి ఆ పాపం భస్మం అయిపోయింది, ఈ ఆత్మ స్వర్గం వచ్చేస్తని చెప్పారు బాబా. మీరు నమ్ముతారా మరి? అసలు ఇది సుమారుగా 10-15 సంవత్సరాల క్రితం విషయం. ఇది స్వర్గం వచ్చేస్తారన్నారు. అప్పుడు ఇంకా అతనికి 70 రూపాయలు ఇచ్చేటప్పుడు ఏమన్నారంటే, బాబు ఇంకో 10 రూపాయలు ఇవ్వండి అన్నాడు. నువ్వు 10 రూపాయలు ఇస్తే తాగేస్తావు, బాబా చెప్పారన్నమాట. నువ్వు ఇంట్లో ఏదైనా పిల్లలకి అరటిపళ్ళు పట్టుకెళ్తావు, ఇంకో 10 ఇస్తాను అనమన్నారు బాబా. అడుగు అర్థమైపోయింది అతనికి, వద్దులేండి బాబు చాలు, నాకు ఇది చాలు అన్నాడు. అంచేత మనం స్థూలంగా ఏది కూడా కోఆపరేట్ చేయకూడదు. సూక్ష్మ శ్రేష్ఠ పరమాత్మతో బాబా వీళ్ళ నా సోదరాత్మలు, వీళ్ళ పరిస్థితి ఎలాగుంది, ఈ ఒక్క జన్మలో పాపం ఎలా బాధపడుతున్నారో, వాళ్ళు ఎక్కడ పడుకుంటున్నారో, ఏ చెట్టు కింద పడుకుంటున్నారో. కాబట్టి వీళ్ళని స్వర్గం తీసుకురాని మనం సంకల్పం చేయాలన్నమాట. ఆ పుణ్యాత్మ అదే చెప్తున్నారు బాబా. పుణ్యాత్మ ఎప్పుడు కూడా ప్రతి సంకల్పము, ప్రతి సమయము బాబాతో కనెక్షన్ పెట్టుకుని విశ్వంలో ఉన్న ఆత్మలకి బాబాతో రికమెండేషన్ చేసి ఇది ఇవ్వండి అని ఎప్పుడైతే మనం అన్నామో పుణ్యాత్మ అయిపోతుంది. మనం పుణ్యాత్మ అయిపోతాం, వాళ్ళు పుణ్యాత్మలు అయిపోతారు, పరమాత్మ శివుని యొక్క ఆశ కూడా పూర్తయిపోతుంది. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. థ్యాంక్ యూ బాబా.